నెయ్యి మనం పొయ్యి తీసేసాను, అంటే గ్యాస్ పొయ్యి పెట్టాను. అందుకని రోడ్డు పక్కన పడుకుంది. అటు నుండి ఎవరో లేక కారుగా ఉన్నట్టున్నాడు మిడియాలు కూడా. మహామిడియాలంగా కారు దొరుకుతూ ఆ 2 కాళ్ళు దొరికేసి వెళ్ళిపోయాడు. పాపం ఒక్కొక్క కాళ్ళు దిగితే 3 కాళ్ళు మీద నడిచింది. ముందున్న 2 కాళ్ళు దొరికాడు ఆ ప్రమాదం. కాళ్ళు ఎగిపోయింది, రక్తపు మడుగులో ఉంది. దాన్ని పట్టించుకునేవాడు ఎవడూ లేదు. మనుషులు బట్టి పడితేనే, యాక్సిడెంట్ జరిగితేనే పట్టించుకొని లోపంలో ఆ 108 లేకపోతే నట్టబాటులే నిజం. ఒకప్పుడు ఉన్న ఒక ఇది ఉండేది పుణ్యం, ఒక హాస్పిటల్ చేస్తే అది కూడా లేదు. సరే ఎవరో కాసేపు ఆగిన తర్వాత వెనక నుండి ఒక కారు అయిన వంతు, అయ్యో ఇంకొక పాపం అరుస్తుంది, కొయ్యో 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 నడుస్తుంది అని కారు ఆపి కాస్త కనికరం కలిగిన ఆయన లాగున్నాడు. ఆయన జోబిలో ఉన్న కచ్చి తీసి 2 కాళ్ళను కట్టి ఆ కట్టిన కుక్కని కారులో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని దాదాపు 15-20 రోజులు పట్టింది మరలా దాన్ని నడవడానికి. ఏదేదో కట్లు కట్టి శుభ్రంగా నడిచేంత వరకు దాన్ని బాగు చేశాడు ఆయన. ఎందుకు దాని మీద అంత ప్రేమ చూపించాడంటే ఆయన పశువులు డాక్టర్, అందుకని పశువుల మీద ఆయన ప్రేమ ఉంది. అలా బాగు చేసి పంపించాడు. కుక్కకి విశ్వాసం ఎక్కువ అండి కదా. అందుకని తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి చదివించి ఆస్తులు ఇచ్చి పెళ్లి చేసి ఇంత చేసిన తర్వాత తల్లిదండ్రులకు అంత బుద్ధాన్ని పెట్టడానికి వారమైన కొడుకులు ఉంటారు చూడండి. వాళ్ళని ఏమని తిడతారంటే వీడికి కుక్కకున్న విశ్వాసం కూడా లేదు, కుక్కకు అన్నం పెట్టినా ఇంటి దగ్గర కాపలా ఉంటుంది, వీడికి ఆ విశ్వాసం కూడా లేదని కృతజ్ఞత లేని వారిని, కుక్క కంటే హీనమైన వారిని తిట్టడం మనం అక్కడక్కడ వింటాం. మీరు విన్నారా? అట్లా ఎవరు తిట్టించుకోరు కదా మీరు. ఓకే, హల్లెలూయా. అంటే అంత కృతజ్ఞత కలిగి అమ్మా నాన్న చూస్తారనమాట, మంచివారు. అప్పట్లో అలా తిట్టేవారు. ఏదో కొంతమంది ముఖాలు మాడిపోయి ఆలోచన పడ్డారేమో, అంతే కదా, పడతారు అప్పుడప్పుడు. అందుకని కోటాలు. సరేనండి, ఆ కుక్క దాని దారిని తను అన్నం పెట్టిన ఊరికి వెళ్ళిపోయింది. ఓ 10 రోజులు ఆగిన తర్వాత ఆ డాక్టర్ గారు ఇలాగే సాయంత్రం తన హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి ఆ ఆవిడ అన్నం పెడితే చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నాడు ఆయన. వాళ్ళ తలుపు గీది శబ్దం వస్తుంది. అలా ఏంటంటే ఇది వచ్చినట్టుంది మా ఇంటికని గబగబా లేచొచ్చి ఆ కిటికీ కట్టం తీసి చూస్తే దాదాపు 10-15 కుక్కలు ఉన్నాయి అది ఇంటి ముందు. అయ్యో పోయి ఏంటి ఇన్ని కుక్కలు మా ఇంటికి వచ్చింది అని ఆయన అలిగిపోయి గబగబా తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. తను అంటామా ఏంటి ఎందుకు వచ్చింది కుక్కలని. బయటకు వచ్చేసరికి ఆ ముందు వరుసలో ఉన్న ఒక కుక్క ఆయనకి 2 కాళ్ళు అలా ఎత్తేసి ఆయనకి నమస్కరిస్తుంది. ఆ నమస్కారంలో ఉన్న ఉద్దేశం ఆయన గ్రహించగలిగాడు. వాస్తవంగా ఈ కుక్కను గుర్తుపెట్టాడు ఆయన. ఈ కుక్క ఆ కుక్కే. ఏ కుక్క? అప్పుడు యాక్సిడెంట్ అయిన కుక్క. మరి ఇదెందుకు ఇన్ని కుక్కలు? ఈ కుక్క ముందుకు వచ్చింది, ఇది ముందు వచ్చి దండం పెట్టడానికి కారణం ఏంటని ఆయన అర్థం చేసుకుని ఏంటంటే, నాయన ఇవన్నీ నా జాతి కుక్కలు బాబు, మా ఊరి కుక్కలు వీధిలో పని పట్టలేకుండా తిరిగి ఉంటాయి కదా, ఈ మా ఊరి కుక్కలు బాబు, మా జాతి కుక్కలు. వీటిలో కొన్ని ఆరోగ్యంగా ఉన్నాయి, ఈదులు అమలు తిరుగుతున్నాయి, వేరే సంగతి. ఈ గాయపడిన కుక్కలు బాబు, జబ్బు పడిన కుక్కలు, కొన్ని చాలా గాయాలు పాలైన కుక్కలు బాబు, ఈ కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న కుక్కలు. ఆనాడు మీరు ఎలగొడిన చోటుకెళ్ళి పడుకోకూడని చోట పడుకొని
కాళ్ళు ఎదుర్కొట్టుకున్నానే, నాలాంటి కుక్కలేవి, ఆనాడు నన్ను మీరు బాగు చేశారని, ఇదిగో నా జాతి కుక్కలు బాగు చేస్తారని వీటన్నింటిని చెప్పి తీసుకుని వచ్చాను బాబు అని అది అలా దండం పెట్టి ఆ డాక్టర్ గారిని ప్రాధేయపడిందట. చూడండి ప్రియులారా, ఈరోజు మేము పడుతున్న బాధ కూడా అదే. బ్రతకడానికైతే ఎలాగైనా మాకు తెలివితేటలు ఉన్నాయి, స్తోత్రం చెప్పాలి. ఒక మాట చెప్పనా, మనుషులను సంపాదించే వాడికి తెలివి ఎక్కువ ఉండాలా, డబ్బు సంపాదించే వాడికి తెలివితేటలు ఎక్కువ ఉండాలా? ఏది కష్టం? దేనికి తెలివి ఎక్కువ ఉండాలి? అవును కదా. ఓ భార్య ఇద్దరు పిల్లల్ని సంపాదించుకోలేక సతమతం అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నన్ను మంచి కాపురం చేస్తున్నారంటే అది నన్ను అర్థం చేసుకోలేదండి, నేనంటే ఇష్టం లేదు, చచ్చిపోలేదా? 5 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నానండి, ఆయనకి నేను అర్థం కావాలి. అసలు నన్ను చూస్తే ఆయన అసలు పురుగు చూసినట్టే, కుక్కనే చేసినట్టే చేస్తాడు, మనిషిని కసిరించుకుంటాడు. నేనంటే ఆయనకి ఎందుకు అర్థం కాదు, నాకు అర్థం చచ్చిపోవట్లేదండి. ఒక్క భర్తను సంపాదించుకోలేక, ఒక్క భార్యను సంపాదించుకోలేక, కడుపును పుట్టిన 2 పిల్లలు సంపాదించుకోలేక చచ్చే వాళ్ళు చస్తూనే ఉన్నారు. మరి మేము మనుషులను సంపాదించుకోవడానికి ఇంత భయంకరమైన ద్వేషాల మధ్యలో మనుషులను సంపాదించుకోవడం అంత తేలికైన పని అంటారా? దీనికి ఎంత తగ్గింపు కావాలి, ఎంత ఓర్పు కావాలి, ఎంత కష్టపడాలి, ఎంత వివేకం కావాలి. ఇంత కష్టపడుతున్నాం మేము, ఎంత వివేకం కలిగి ఉన్నాం మేము. ఈ జాన పొట్టకు సంపాదించుకొని అంటే ఎదవలమంటారా? చెప్పలేదమ్మా, హల్లెలూయా చెప్పగలరా? మేము పడుతున్న ప్రయాస అదిగో, నేను ఆ కుక్క లాంటి వాడిని. నా తెలుగు ప్రజలందరూ రక్షింపబడాలని రాత్రి మొగులు కష్టపడుతున్నానని నేను కూడా నాలాగే ఇదిగో ఇలాంటి వాళ్ళు కోళ్ళంత మంది స్తోత్రం చెప్పగలరు. మరి మోసగారు లేరా? పాస్టర్ గారు ఉన్నారు, అయ్యి బాబు లేరని ఎలా చెప్తాం? ఊరన్న తర్వాత అందరు మంచిగా ఉంటారా కదండి? స్టువర్స్పురం వాళ్ళు అందరూ దొంగలండి, పేరట్ల ఒకప్పుడు దొంగలు ఉన్నారు, వాళ్ళందరూ దొంగలు కదండి. అక్కడ చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ వేసారండి, చాలా మంది గెజెటెడ్ ఆఫీసర్స్ ఉన్నారండి, అక్కడ చాలా మంచి రైతులు ఉన్నారండి. మాకు దగ్గరే కదా స్టువర్స్పురం, అందుకని అక్కడ స్టువర్స్పురం అనగానే అందరు దొంగలు అనకూడదు. ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరిని అనుకోకూడదు. మీ ఊరు కొరకు విజ్ఞాపన చేసే దైవజనులు కన్నీరు కార్చేవారు ఉన్నారు. వారు మీ క్షేమం కొరకు, మీ దీవెన కొరకే ఈ ప్రయాసపడుతున్నారు. ఓకే, మంచిది. వాస్తవంగా నేను ఈ మాటలు చెప్తే ఇంకా టైం పోయిందో చెప్పకూడదు అనుకున్నాను, కానీ 10 నిమిషాలు అయ్యే పోయింది. స్తోత్రం చెప్పగలరా?